గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వి అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో న్యూమరాలజీ ప్రకారం అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం వారి స్వభావం అనేది ఎలా ఉంటుంది, వారి మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది, ఎదుటివారితో వారు ఎలా ప్రవర్తిస్తారు, వారి బలాలేంటి బలహీనతలేంటో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. అంటే ఉదాహరణకు మీ పేరు కనుక విష్ణు కానీ, విష్ణువర్ధన్ కానీ, విమల్, వేమని, విశాల్, వాణి ఇలా వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారందరికీ కూడా ఆడవారైనా మగవారైనా సరే ఫలితాలు అనేవి వర్తిస్తాయండి. ఇక అసలు విషయానికి వస్తే ముఖ్యంగా వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తుల గురించి చెప్పవలసింది ఏంటంటే ఏది కూడా ఒక పట్టాన నచ్చదండి వీరికి. అది డ్రెస్ అయినా అవ్వవచ్చు, బట్టల విషయంలో అవ్వవచ్చు, జ్యువెలరీ విషయంలో అవ్వవచ్చు, ఏ విషయంలోనైనా అవ్వవచ్చు అండి. అందులో ఏ సమంతైనా సరే స్పెషాలిటీ లేనిదే ఎట్టి పరిస్థితుల్లోనే అవి తీసుకోవటానికి ఒప్పుకోరు. ఒకవేళ మీ భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ వారి పేరు కనుక వి అనే అక్షరంతో మొదలైంది అనుకోండి, షాపింగ్ చేయడానికి కూడా గంటలు గంటలు తీసుకుంటారు. అంటే ప్రతి ఒక్క విషయం కూడా వస్తువు అయినా ఏదైనా సరే ఒక పట్టాన నచ్చదు వారికి. అలాగే వీరికి కొత్త విషయాలను కనుక్కోవటంలోనూ రహస్యాలను ఛేదించటంలో మంచి నైపుణ్యం అనేది ఉంటుందండి. ఆసక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారు కనుక సిఐడి ఆఫీసర్లుగా పనిచేసినట్లయితే వారికి బాగా సరిపోతుంది. ఎందువలన అంటే రహస్యాలను తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరికి. మిగిలిన వారికి సాధ్యం కాని పనులు కూడా సులువుగా పూర్తి చేయగలుగుతారు. అయితే ఎదుటివారి విషయాలను తెలుసుకోవాలి అన్న కోరిక ఉంటుంది, కానీ వీరికి సంబంధించిన విషయాలను మాత్రం అంత సామాన్యంగా బయటపెట్టే మనుషులు కాదండి వీరు. ఎదుటివారి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అయితే ఎక్కువగానే ఉంటుంది, వీరి గుట్టు మాత్రం బయటికి చెప్పరు. అలాగే వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు మానవత్వం ఎంత ఉంటుందో ఓపిక అంత త్వరగా నశిస్తుందండి. అంటే చిరాకు ఎక్కువగా పడుతూ ఉంటారు వీరు. ఇతరులను వీరు ఎంత విమర్శించినా సరే, ఎంత కోపంలో విమర్శించినా నిజాయితీని మాత్రం మర్చిపోరండి వీరు. నిజాయితీగా ఉంటారు. సేవా గుణం ఉంటుంది. అదే మిమ్మల్ని ఇతరులు ప్రేమించేలాగా చేస్తుంది. అంటే వీరు కొన్ని సందర్భాలలో కోపం వచ్చి కానీ, సహనం కోల్పోయి కానీ తిక్కతిక్కగా మాట్లాడినా సరే వీరి నిజమైన స్వభావం అందరికీ తెలుసు కాబట్టి, వీరి ప్రేమ గుణం తెలుసు కాబట్టి అంత త్వరగా ఎవరు వీరిపైన కోపాన్ని తెచ్చుకోరు. అయితే చాలామంది అంగీకరించినా అంగీకరించకపోయినానండి వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి దైవ బలం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. అంటే జీవితంలో అసలు కష్టాలే రావు అని దాని అర్థం కాదండి. ఒకవేళ ఎంత పెద్ద కష్టం వచ్చినప్పటికీ కూడా దైవం ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు. కుటుంబ విషయాల్లోనూ ఆర్థిక విషయాలలో కూడా కొద్దిగా అదృష్టవంతులని చెప్పాలి. అంటే వీరు ఏమీ పని చేయకుండానే అన్నీ వీరి దగ్గరికి వచ్చి కూర్చుంటాయని కాదు. వీరు కష్టపడకుండానే అదృష్టం కలిసి వస్తుందని దాని అర్థం కాదండి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు దైవ బలం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. జీవితంలో వీరు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే దేవుడు వీరితో పాటు ఉంటాడు. ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు. అలాగే వీరిలో ఉండే ఇంకొక ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటేనండి, వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు స్త్రీలైనా పురుషులైనా సరే వారి స్నేహితుల కోసం ఎంత కష్టపడతారో, ఎంత పరితపిస్తారో, ఎంత ప్రేమను చూపిస్తారో శత్రువులపైన పగ తీర్చుకోవటానికి కూడా అంతే పరితపిస్తూ ఉంటారు. ఎంతకైనా సరే తెగిస్తారండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే వీరితో ఫ్రెండ్షిప్ ఉంటేనేమో అది వరంగా చెప్పవచ్చండి. వీరితో శత్రుత్వం ఉంటే మాత్రం అది జీవితకాల పగగా చెప్పవచ్చు.
స్నేహితులను చాలా ఇష్టపడతారండి. ఏ సమయంలోనైనా సరే సహాయ సహకారాలను అందించడానికి వెనకాడరు. అలాగే శత్రువుల విషయంలో కూడా వెనక్కి తగ్గరండి. ఎంతకైనా సరే తెగించేటువంటి మనస్తత్వం. కాబట్టి 2 విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అదేంటండి, శత్రువుల విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది కదా, స్నేహితులు అంటే వీరికి ఇష్టమే కదా, ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం ఏంటి అనుకోవచ్చు. కొన్నిసార్లు వీరు అతిగా ప్రేమిస్తారు కాబట్టే, అతిగా వారిపైన నమ్మకాన్ని ఉంచుకుంటారు కాబట్టే నట్టేట ముంచిపోతారు చాలామంది. కాబట్టి 2 విషయాల్లో కూడా వీరు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అలాగే వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ఖాళీగా ఉండటానికి ఇష్టపడరండి. ఏదో ఒక పని చేయటానికే ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఏ విషయంలోనైనా సరే ఒకసారి మొదలు పెట్టాక చివరిదాకా పోరాడతారు, సాధించి తీరతారు. అంటే మధ్యలో వదిలేసే మెంటాలిటీ కాదండి వీరిది. ఒకవేళ వారికి నచ్చకపోతే అసలు స్టార్ట్ కూడా చేయరు. అలాగే వీరికి ఊహాశక్తి కూడా చాలా అధికంగా ఉంటుందండి. దాని కారణంగా కొత్త విషయాలను కనిపెట్టడం కానీ, కష్టమైన వాటిని సులువుగా చేసే మార్గాన్ని కనిపెట్టడం కానీ, ట్రిక్స్ని కనిపెట్టడం కానీ చేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులను బ్యాక్ బెంచర్స్తో పోల్చవచ్చండి. అంటే పుస్తకం పురుగుల్లా కాకుండా ఏదైనా సరే కొత్తగా ఆలోచించాలి, షార్ట్ కట్స్లో వెళ్ళాలి, ట్రిక్స్ని తెలుసుకోవాలి అని తాపత్రయపడుతూ ఉంటారు వీరు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ వీరికి కనుక పోటీ లేదనుకోండి, వీరు ఏ వృత్తి వ్యాపారాల్లో స్థిరపడినా సరే సాధారణంగానే ఉంటుంది. ఒకవేళ అదే వృత్తిలో పోటీ ఉందనుకోండి, జీవితంలో ఎవరు ఊహించని స్థాయికి వెళ్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు పోటీ మనస్తత్వం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా స్నేహితుల్ని ఎంత ప్రేమిస్తారో శత్రువులపైన పగ తీర్చుకోవటానికి కూడా అంతే పరితపిస్తూ ఉంటారు. అలాగే ఒకవేళ వీరికి పోటీ ఉందనుకోండి, వృత్తి విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ పోటీ ఉన్నట్లయితే వారికంటే పై స్థాయికి ఇంకా ఇంకా పైకి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ పరితపిస్తూ ఉంటారు. దానివల్ల వారి వృత్తి వ్యాపారాలలో వీరి అభివృద్ధి కూడా అంతే ఉంటుంది. అంతే ఫాస్ట్గా గ్రో అవ్వగలుగుతారు. పోటీ ఉంటేనే వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారండి. లేకపోతే సాధారణ ఫలితాలే ఉంటాయి. దేంట్లోనైనా సరే పోటీ పడి గెలవాలి అనుకుంటారండి. అలాగే ఒక్కచోటే స్థిరంగా ఉండటానికి ఎప్పుడూ కూడా వీరు ఇష్టపడరు. తరచుగా ప్రయాణాలు చేయాలి అనుకుంటారు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా స్నేహితులను ఇష్టపడతారని చెప్పాను కదండి, కానీ అంత త్వరగా ఎవరితోనూ కూడా స్నేహం చేయరు. ఎందుకంటే వీరికి అనుమానం కాస్త ఎక్కువగా ఉంటుందండి. కానీ ఒక్కసారి నమ్మారనుకోండి, గుడ్డిగా నమ్ముతారు జీవితాంతం. ఒక్కసారి ఎవరితోనైనా స్నేహం కుదిరితే ఎంతో నిజాయితీగా ప్రవర్తిస్తారండి. అందుకే వీరి స్నేహం కూడా కలకాలం ఉంటుంది. చీటికి మాటికి గొడవలు పడే విధంగా మాత్రం ఉండదు. అలాగే వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పుస్తకం పురుగుల్లా కాకుండా షార్ట్ కట్ మార్గాలను వెతుకుతూ ఉంటారు. అలాగే ఎక్కడైనా సరే వృత్తి వ్యాపారాలలో అవ్వవచ్చు, కుటుంబంలో అవ్వవచ్చు అండి, ఎక్కడ ఉన్నా సరే తమకంటూ ప్రత్యేకత ఉండాలి అని కోరుకుంటారు. ఇంట్లో సౌకర్యాలకు కూడా అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎంత డబ్బు ఖర్చు చేసైనా సరే వారికి సౌకర్యం ఉందా లేదా అని చూసుకుంటారండి. అంటే ఒకవేళ వీరు కనుక ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి, ఏదో అందరిలాగా కట్టించేయటం కాదు, వారికి నచ్చిన విధంగా కాస్త ఎక్కువ డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, ఒక 20% ఎక్స్ట్రా పడినా పర్వాలేదు, కానీ సౌకర్యవంతంగా ఉండాలి అని కోరుకుంటారు. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా పర్సనలైజ్డ్గా ఉండాలి అని కోరుకుంటారు. అలాగే వీరు తమ భావాలను మనసులో దాచుకోలేకపోతారండి. బాధ అయినా, సంతోషమైనా, కోపమైనా సరే వెంటనే వ్యక్తపరుస్తారు. ఏ విషయంలోనైనా సరే, కోపమైనా సరేనండి, అది చిరాకైనా సరే అవతల వారికంటే ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు. అయితే అన్నీ బయట పెట్టినప్పటికీ కూడా మానసికంగా ఎక్కువగా ఆందోళనకు గురవుతారండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు అనుమానం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది, అపోహలు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయంలోనైనా సరే 1-2 సార్లు పరీక్షించి కానీ నిర్ణయాన్ని తీసుకోరు, ఎవరు ఎన్ని చెప్పినా సరే.
ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఎవ్వరు ఏని చెప్పినా సరే మళ్ళీ వెనకడుగు వేయరు. అది కష్టమైనా నష్టమైనా సరే అదే నిర్ణయం పైన ఉంటారు. అలాగే వీరికి విమర్శించే ధోరణి కూడా కాస్త ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వీరి ఆలోచన విధానం కూడా మిగిలిన వారి కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. అనుమానం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే చొచ్చుకుపోయే స్వభావం అండి వీరిది. మంచి మాటకారితనం ఉంటుంది. అయితే ఒకవేళ వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు పైకి కాస్త పిచ్చివారిలాగా కనిపిస్తారేమో కానీ, అంటే అమాయకుల్లాగా కనిపిస్తారేమో కానండి, వీరిపైన ఇతరుల ప్రభావం అనేది ఉండదు. అంటే ఎవరైనా వీరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారనుకోండి, అసలు చేయలేరు. వీరి మనసును మార్చలేరు. మనసును మార్చడం కాదు కదా, వీరు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మార్చలేకపోతారు. ఎవ్వరి ప్రలోభాలకి లొంగరండి. ఒకవేళ ఇతరులు చెడు మాటలు చెప్తున్నా సరే వాటిని పట్టించుకోరు. అంటే వీరి మనస్సుని మార్చటం, వీరు తీసుకున్న నిర్ణయాలను మార్పించటం సాధ్యం కాని పని అని చెప్పవచ్చు. అంటే తమ అభిప్రాయాలను అంత త్వరగా మార్చుకునే మనుషులు కాదండి వీరు. ఒక రకంగా చెప్పాలంటే మోనార్క్ అని చెప్పవచ్చండి. ఎవ్వరిని కూడా అంత సులువుగా నమ్మరు. ఒకవేళ నమ్మితే అంత నమ్మకం ఎవరిపైనా కూడా చూపించరు. ఆ నమ్మకాన్ని వదిలిపెట్టరు. ఇష్టాయిష్టాల విషయంలో బాగా పట్టుదలతో ఉంటారండి వీరు. నచ్చితేనే చేస్తారు. నచ్చకపోతే ఎంత విలువైన దాన్నైనా సరే వదులుకోవటానికే సిద్ధంగా ఉంటారు. ఇతరులపైన ఆధిపత్యం చలాయించడం అంటే వీరికి చాలా ఇష్టం అండి. అలాగే వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ఏ సమస్యనైనా సరే కొత్త కోణంలో పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అలాగే వీరిలో ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, వారికి దుఃఖం వచ్చినా లేదా వారికి బాగా నచ్చిన వారికి దుఃఖం వచ్చినా, కుటుంబ సభ్యులకు దుఃఖం వచ్చినా సరే ఆ సమస్య ఏదో వారికే వచ్చినట్లుగా ఫీల్ అయిపోతారండి. అంటే ప్రేమిస్తే అంత గాఢంగా ప్రేమిస్తారు. ఒకవేళ ఎవరైనా నచ్చకపోయినా అంతేనండి, అంత తీవ్రంగా ద్వేషిస్తారు. కానీ కొన్ని సందర్భాలలో వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ఆవేశాన్ని, అసహనాన్ని ఆపుకోలేకపోతారండి. అది అదుపులో పెట్టుకోకపోవటం వల్ల మానసిక సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యా విషయం చూసుకున్నట్లయితే వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు 15 నుండి 18 సంవత్సరాల మధ్య కాలంలో చదువు విషయంలో ఆటంకాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. కాబట్టి చదువు విషయంలో జాగ్రత్తలు అవసరం. కుటుంబపరమైన విషయాలు చదువుపైన ప్రభావం చూపటం కానీ, ఆరోగ్యపరమైన విషయాలు చదువుపైన ప్రభావం చూపటం కానీ, ఏకాగ్రత లోపించటం కానీ, అంటే ఏదో ఒక సమస్య కారణంగా వీరికి 15 నుండి 18 సంవత్సరాలు నిండే అంతవరకు చదువు విషయంలో ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతుంది. కాబట్టి ఈ సమయంలో చెడు సావాసాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది వీరి తల్లిదండ్రులు. కేవలం చదువు విషయం మాత్రమే కాదండి, 15 నుండి 18 మధ్య కాలంలో జీవితం కూడా దారి తప్పే అవకాశాలు ఉంటాయి. బ్యాడ్ టర్నింగ్ పాయింట్ లాగా చెప్పవచ్చండి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు ఎక్కువగా వచ్చే సమస్య ఏంటంటే కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయండి. చర్మ సంబంధిత సమస్యలు కానీ, జల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సాధారణంగా వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారండి చిన్నప్పటి నుండి. కాబట్టి అంత త్వరగా అనారోగ్య బారిన పడరు. కానీ ఒక్కసారి అనారోగ్యం మొదలైతే మాత్రం దాని నుండి రికవరీ అవ్వటానికి చాలా సమయం పడుతుందండి. చాలాసార్లు శారీరక అనారోగ్యం కంటే కూడా మానసిక అనారోగ్యం వల్ల ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఏ విషయం గురించి అయినా సరే కొన్నిసార్లు అతిగా ఆలోచిస్తారు. ఎక్కువగా ఆలోచించటం కానీ, పట్టుదలకు పోవటం కానీ, పట్టు వదలకపోవటం కానీ, ఇతరులతో పోటీ పడి ఒకే రోజు ఎక్కువగా కష్టపడటం కానీ, శరీరం పైన ఎక్కువగా ప్రెషర్ చూపించటం కానీ, నిద్ర లేకపోవటం కానీ, ఇలాంటి సమస్యలతో ఎక్కువగా బాధపడతారండి శారీరక అనారోగ్యాల కంటే కూడా. అలాగే ఉదాహరణకు ఒకవేళ వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులను ఎవరైనా అవమానించారనుకోండి, ఆ విషయం గురించే గంటల తరబడి, రోజుల తరబడి ఆలోచిస్తూ ఉంటారు. సమయానికి భోజనం చేయరు, సమయానికి నిద్రపోరు.
అంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అనారోగ్య పాలవుతారండి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా స్నేహితులను ఎంత బాగా చూసుకుంటారో శత్రువుల తాట కూడా తెస్తారండి. అంటే శత్రువు పైన పగ తీర్చుకునేంత వరకు వదిలిపెట్టని స్వభావం వీరిది కాబట్టి ఆ పగ తీర్చుకునే మనస్తత్వం అనేది వీరి మనసు పైన ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అతిగా ఆలోచించటం, ఆ నిమిషంలోనే వారికి బుద్ధి చెప్పాలి అనుకోవటం, దాని గురించి ఎక్కువగా ఆలోచించటం, నిద్ర లేకుండా గడపటం, ఆహారం లేకుండా గడపటం, ఇలాంటివి చేయటం వల్ల శారీరక అనారోగ్యం కంటే కూడా వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు మానసిక అనారోగ్యంతో ఎక్కువగా బాధపడతారండి. ఒక్క మాటలో చెప్పాలంటే వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు స్త్రీలైన పురుషులైనా చిన్నవారైనా పెద్దవారైనా సరేనండి, వృత్తి విషయంలో కావచ్చు, పర్సనల్ లైఫ్ విషయంలోనైనా కావచ్చు, స్వేచ్ఛ అధికారం వీరికి పూర్తిగా కావాలి. అప్పుడు మాత్రమే ఎవరినైనా విశ్వసిస్తారు. ఒకవేళ ఎవరినైనా నమ్మినా విశ్వసించినా సరే ఆ నమ్మకం అనేది జీవితాంతం కంటిన్యూ అవుతుంది. లేదా ఒక్కసారి ఎవరిపైనైనా విశ్వాసం కోల్పోతే జీవితంలో వారిపైన మంచి అభిప్రాయం అనేది వీరికి రాదు, ఎవరు రప్పించలేరు కూడానండి. అలాంటి మనస్తత్వంతో ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే చెడుగా కాదండి, పాజిటివ్గా చెప్తున్నాను, మోనార్క్ అని చెప్పవచ్చండి వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులను. నేను మంచివారు అనుకున్న వారే మంచివారు, నేను చెడ్డవారు అనుకున్నవారు జీవితాంతం చెడ్డవారే అన్నట్లుగా ఉంటారు. కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా షార్ట్ కట్స్ని ఎంచుకుంటారండి. అందరూ ఒకలాగా చేస్తుంటే వీరు అలా కాదు, ఇంకా తక్కువ సమయంలోనే ఇలా చేస్తాను అని షార్ట్ కట్స్ని వెతుక్కుంటారు. ఆ తెలివితేటలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు వీరి అతి నమ్మకం వల్ల, ఇతరులను ఎక్కువగా విశ్వసించటం వల్ల, తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకోవటం వల్ల అందరూ వీరిని నట్టేట ముంచేసే అవకాశాలు ఉంటాయండి. అటువంటి సందర్భాలు వీరి జీవితంలో చాలానే ఎదురై ఉంటాయి. అయినప్పటికీ కూడా అటువంటి మనస్తత్వాన్ని మార్చుకోరండి. ఇవి వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తుల యొక్క లక్షణాలు.